Assalamualaikum. Hi to all. Welcome to my channel, Mr. MK Telugu Talks. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో యాక్చువల్గా నేనైతే డైలీ బేసెస్ కింద షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను అబౌట్ ఫుడ్, లైక్ హౌ టు కుక్ అండ్ వాట్ ఈస్ మై లంచ్ అని చెప్పి ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటాను షార్ట్ వీడియోస్. బట్ ఈ రోజు నుంచి వీక్లీ ఒక ట్వైస్ అన్న లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను విత్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే యాక్చువల్గా తెలంగాణ అండ్ ఆంధ్రాలో వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. సో వెదర్ చాలా కూల్గా ఉంది. సో నాకు ఎగ్ బిర్యానీ తినాలనిపించింది. సో మా హస్బెండ్కి చెప్తే మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారు నా కోసం. సో ఎగ్ బిర్యానీ మేము ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో, మా హస్బెండ్ నా గురించి ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అట్ ద సేమ్ టైం ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి. సో లైక్ బైజూస్ తెలుసు కదా. సో దట్ ఈస్ ఈడీ టెక్ కంపెనీ. సో ఐఎమ్ కరెంట్ ఎంప్లాయీ ఇన్ బైజూస్. సో చాలామందికి తెలిసే ఉంటుంది, లైక్ ఎక్స్ ఎంప్లాయీస్ ఆర్ కోర్స్ తీసుకున్న వాళ్ళు, లేదంటే కరెంట్ ఎంప్లాయీస్ చాలామందికి తెలిసే ఉంటుంది బైజూస్ గురించి. సో ప్రజెంట్ అయితే కొంచెం సిచ్యువేషన్ అంత కరెక్ట్గా లేదు. బట్ ఒక కోర్టులో కేసు అనేది నడుస్తుంది స్టిల్. లైక్ లాస్ట్ 2 to 3 months నుండి కరెంట్ ఎంప్లాయీస్ ఎవరికి కూడా శాలరీ కూడా లేదు. బట్ వన్ గుడ్ న్యూస్ ఏంటంటే, సో నిన్న యాక్చువల్గా ఏమైందంటే మెయిల్ ఉంటుంది కదా, బైజూస్ మెయిల్, ఎంప్లాయీస్ మెయిల్ ఉంటుంది కదా, కమ్యూనికేషన్ మొత్తం అన్నీ కూడా మనకి ఆ మెయిల్ త్రూనే ఉంటుంది. అలాంటిది మెయిల్ సస్పెండ్ అయిపోయింది, ఎవరిది కూడా వర్క్ అవ్వలేదు. లైక్ సీనియర్ సో యాజ్ ఏ ఎంప్లాయీగా మనకి మెయిల్ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా. సో ఫస్ట్ మనం జాయిన్ అయినప్పుడు మనకి మెయిలే ఇస్తారు. సో లైక్ త్రూ ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే యూ షుడ్ నీడ్ టు హ్యావ్ దట్ మెయిల్ ఐడి. సో అది ఆగిపోవడం వల్ల అందరి మెయిల్స్ సస్పెండ్ అవడం వల్ల సో ఒక క్వశ్చన్ మార్క్ అనమాట, లైక్ ఏమవుతుంది అన్నది ఎవరికి ఏం క్లారిటీ రాలేదు. బట్ థ్యాంక్ గాడ్. సో ఈరోజు మార్నింగ్ నుంచి అయితే కనుక అందరి మెయిల్స్ కూడా యాక్టివేట్ అయిపోయాయి. సో నార్మల్గా ఎట్లా ఉంటుందో మెయిల్ అట్లానే అందరివి యాక్టివేట్ అయిపోయాయి. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఏంటంటే, సో టీచర్స్ ఉంటారు కదా, బైజూస్ ఫ్యాకల్టీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శాలరీస్ అనేవి పడ్డాయండి. లైక్ ఆఫ్టర్ 2 to 3 months అనుకుంటా. సో ఫైనల్గా వాళ్ళకైతే శాలరీ పడింది, ఒక గుడ్ న్యూస్. బట్ ఇంకా స్టిల్ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నారు, లైక్ ఐఆర్టీ అని అండ్ మెంటరింగ్ అండ్ ఆల్సో సేల్స్ టీమ్, వీళ్ళెవరికి కూడా పడలేదు. హోప్ ఫర్ ది బెస్ట్, వాళ్ళకు కూడా పడుతుందని ఒక చిన్న హోప్ ఉంది, చూద్దాము. అండ్ దీని గురించి అయితే నేను డే టు డే మీకు అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. అండ్ ఆల్సో సో ఇంకా లేట్ చేయకుండా సో ఈరోజు లంచ్ మేము ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాం మీతో షేర్ చేసుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్, మా హస్బెండ్ అయితే బెస్ట్ బాగా కుక్ చేస్తారు. అండ్ మీకు ఎగ్ బిర్యానీ చేయాలనుకుంటే ఈ రెసిపీని ఫాలో అయిపోండి. సో లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడైతే మేము ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసేసాము. సో ఆ ఎగ్స్కి పసుపు, ఉప్పు, కారం వేయించేసి ఒకసారి పట్టించేసి ఇప్పుడు చిన్న కడాయిలో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసేసాము. సో దిస్ ఈజ్ హౌ ఆఫ్టర్ డీప్ ఫ్రై. సో ఇప్పుడైతే మేము ఈ ఎగ్ బిర్యానీని కుక్కర్లో వండేద్దాం అనుకుంటున్నాము. సో అందుకని కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ ఆనియన్స్తో పాటు లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు, అంతే ఇవి వేసి అండ్ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడైతే నేను కట్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను మనకి ఏమేమి కావాలో వెజ్జెస్ అవన్నీ కూడా. సో ఫస్ట్ అయితే ఆనియన్, పచ్చిమిర్చి, లెమన్, పుదీనా, టొమాటో, కొత్తిమీర, ఇంతేనండి. ఇవే ఇంగ్రీడియంట్స్. ఇవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మనం సూపర్ యమ్మీగా ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. టైం కూడా చాలా తక్కువ పడుతుంది. అండ్ దెన్ ఇవి బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇందులోకి మసాలా యాడ్ చేస్తున్నాను, లైక్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాను. ఇది పచ్చివాసన పోయే వరకు కూడా ఒకసారి కుక్ చేసుకోండి. దెన్ ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా కొంచెం కుక్ అయ్యే వరకు ఉంచండి. దెన్ వన్స్ ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం
మసాలాలు ఉంటాయి కదా, సో మసాలాలు యాడ్ చేసుకుంటాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను, కొరియాండర్ పౌడర్. ఇదైతే మస్ట్ అండి, ప్రతి దాంట్లో కూడా మేము ఎక్కువగానే ప్రిఫర్ చేస్తాము. మ్యాక్సిమం ప్రతి కర్రీలో కూడా వేస్తాం. ఇది మంచిది కూడా, అవాయిడ్ చేయకండి. అండ్ దెన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ఆల్సో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, దెన్ సాల్ట్, టేస్ట్కి తగ్గినంత సాల్ట్ వేసుకోండి. అండ్ లాస్ట్లో గరం మసాలా యాడ్ చేస్తున్నాము. ఇది కూడా లైట్గానే యాడ్ చేస్తాం గరం మసాలా. సో అంతేనండి. సో ఇది మాత్రమే మసాలాలు యాడ్ చేస్తాము. సో కొంచెం అయిపోయిన తర్వాత ఇందులో కర్డ్ వేస్తున్నాము. అండ్ దెన్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఇందులో వేసేస్తున్నాం, అంతే. సో చాలామంది అంటారు ఎగ్స్ అండ్ కర్డ్ తినకూడదు కలిపి అని, బట్ అట్లా ఏం లేదండి. మేమైతే ఎప్పుడు ఇట్లాగే చేసుకుంటాం. సూపర్ టేస్ట్ ఉంటుంది, ఏం కాలేదు కూడా. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ దెన్ ఇందులోకి మేము లెమన్ ఇప్పుడు స్క్వీజ్ చేస్తున్నాము, 1/2 లెమన్. మీరు కావాలనుకుంటే ఫుల్గా కూడా వేసుకోవచ్చు, మీ పులుపుని బట్టి, మీ టేస్ట్ని బట్టి, అంతే. సో ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే వాటర్ వేసుకోవాలి ఇందులో. సో మనకి ఎంతైతే బియ్యం తీసుకుంటామో ఆ క్వాంటిటీని బట్టి ఇక్కడ వాటర్ తీసుకోవాలి. మేము 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాము, 3 గ్లాసెస్ రైస్ కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాం, అంతే. సో ఈ వాటర్ వేసేసిన తర్వాత ఇందులోకి మేము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా అండ్ కొత్తిమీర వేసేసుకోవాలి. సో చాలామంది ఏంటంటే పచ్చిమిర్చి ఆనియన్స్ వేపుతారు కదా, అప్పుడే వేసుకుంటారు. ఇప్పుడు వేసుకున్న ప్రాబ్లం లేదు, టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చిది, అంతేనండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసి కుక్కర్ పెట్టేసేయడమే. జస్ట్ 2 to 3 విజిల్స్లో అయిపోతుంది. దిస్ ఈజ్ హౌ ద ఎగ్ బిర్యానీ లుక్స్ లైక్. సూపర్ యమ్మీగా ఉంది కదా చూడడానికి కదా, తినడానికి కూడా చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఇన్స్టెంట్గా లైక్ స్పైసీగా మంచి టేస్టీ ఫుడ్ కావాలంటే ఇది ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ సో దిస్ ఈజ్ మై ఫైనల్ ప్లేట్, బిర్యానీ, ఎగ్, కర్డ్ అండ్ ఆనియన్ మాత్రం మస్ట్ అండి. నాకు ప్రతి దాంట్లో కూడా నేను ఆనియన్ యాడ్ చేసుకుంటాను. ఒకసారి ట్రై చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ సో దిస్ ఈజ్ హౌ వీ ప్రిపేర్డ్ ఎగ్ బిర్యానీ. నాకు తెలిసి నచ్చింది అనుకుంటున్నాను వీడియో. అండ్ ఆల్సో ఒకసారి ట్రై చేసి చూడండి, రెసిపీ సూపర్గా ఉంది, మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మీలో ఎంతమంది బైజూస్ ఎక్స్ ఎంప్లాయీస్ ఆర్ కరెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఐ విల్ ఆల్సో గివ్ యూ ద బైజూస్ అప్డేట్స్ లైక్ వాట్ కోర్ట్ హియరింగ్ అవి ఉన్నాయి కదా, సో అవి ఎక్కడి వరకు వచ్చాయి ఏంటి అనేది కూడా నేను అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. అండ్ కుకింగ్ వీడియోస్ కూడా చేస్తాను. సో మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే డూ కమెంట్, ఐ విల్ ట్రై టు డూ దోస్ వీడియోస్ యాజ్ వెల్. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.